దేశవ్యాప్తంగా యాపిల్ ధరలు బాగా పెరిగాయి. ఎల్నినో ప్రభావంతో యాపిల్ దిగుబడులు సైతం బాగా తగ్గాయి. సరైన వర్షాలు లేకపోవడమే ఇందుకు కారణం. అయితే యాపిల్ సాగులో మంచి లాభాలు వస్తుండటంతో కశ్మీర్ యువత యాపిల్ సాగు వైపు మళ్లుతున్నారు. కతువా, రజోరీ లాంటి ప్రాంతాలలో యాపిల్ను సాగు చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. మన దేశంలో యాపిల్స్ చాలా ప్రాంతాల్లో పండుతాయి. అయితే కశ్మీరీ యాపిల్ కున్న విలువ వేరు. మార్కెట్లో కేజీ 300 వరకు పలుకుతోంది. ఈ ఏడాది యాపిల్ దిగుబడులు సైతం తగ్గి ధరలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో యాపిల్ సాగు చేసి ఆర్జించాలని నిర్ణయించుకున్నారు కతువా, రాజౌరి ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీ యువత. ప్రభుత్వం సైతం తగిన ప్రోత్సాహం ఇస్తుండటంతో ఎక్కడికో వెళ్లి ఏదో ఒక పని చేసే కన్నా ఇక్కడే స్వయం ఉపాధి చూసుకోవడం బెటర్ అనుకున్నారు. హిమగిరుల్లో యాపిల్ తోటలు పెంచుతూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. ये ऑर्चर्ड जो आप देख रहे हैं ये कनाल में लगा हुआ है। एक कनाल में 166 प्लांट्स लगते हैं। प्लांट टू प्लांट डिस्टेंस 3 फीट होता है और रो टू रो का डिस्टेंस 9 to 10 फीट होता है। 166 प्लांट है। मान लो आप एक प्लांट अगर हमें 10 kg ये फ्रूट देता है, मल्टीप्लाई 166 ये होता है 1660 kg। अगर हम 70 रुपए पर केजी भी बेचेंगे, फिलहाल तो मैंने 2 साल में 150 रुपए पर केजी एप्पल बेचा मैंने। और अगर हम 70 रुपए पर केजी एक ये सेब बेचेंगे तो 1660 मल्टीप्लाई 17 ये होता है 1,16,200 रुपए। अगर 16,200 रुपए हम इसके जो ट्रेनिंग प्रोनिंग इसकी ये जो खुदाई वगैरह जो है दवाइयों के लिए अगर हम खर्च कर लेंगे 1 लाख रुपए, तब भी हमें इनकम जनरेट हो सकती है। क्या मक्की अगर हम एक कनाल में लगाएं या और कोई फसल लगाएं तो क्या 1 लाख हमें एक कनाल में दे सकती है? नहीं दे सकती, ये पॉसिबल नहीं है। ये मैंने एक प्लांट की सिर्फ कितनी बताई कि 10 kg। ये प्लांट जो है 20 to 25-30 kg तक एक प्लांट प्रोडक्शन दे सकता है। ఎక్కువ దిగుబడినిచ్చే యాపిల్ రకాలని సాగు చేస్తున్నారు. ఈ యాపిల్ చెట్లకు దట్టంగా కాపు వచ్చింది. వైబ్రెంట్ రెడ్ యాపిల్స్ సాగు చేస్తున్నారు. యాపిల్ సాగు చేద్దామనుకున్న యువతకు జమ్మూ కశ్మీర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ రకరకాల ట్రైనింగ్ కోర్సులు నిర్వహిస్తోంది. అన్ని విధాలా ఆదుకుంటోంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా వీరికి కేంద్ర పథకాలు సైతం అందుతున్నాయి. యాపిల్ సాగు పెరిగితే విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది. प्रोडक्शन बढ़ रही है। मेरे 350 प्लांट हैं, इसमें से मुझे कम से कम 3-4 लाख साल का आ रहा है। जैसे मक्की में मुझे 10-20 हजार आता था, तो मेरी आत्मनिर्भरता बढ़ी सर। जब से मेरी इनकम बढ़ी, पहले से आत्मनिर्भर हो ही जाएंगे हम इस हिसाब से। जैसे मुझे 350 प्लांट लगाया मेरे, तो जब भगवान ने चाहा, ऊपर ने चाहा, अच्छी परिस्थितियां रही, अच्छे नेचुरली इसमें अच्छा रहा, तो मुझे 8-10 लाख भी मुझे इनकम आ सकती है। तो आत्मनिर्भर हो ही जाएंगे। जैसे हमारे फिर पूरा बनी बुला के सारे कोई लैंडलेस हमारा किसान नहीं है, सारे इस किस्म की टेक्निक को अडॉप्ट करेंगे तो आत्मनिर्भर तो पूरा हमारा ब्लॉक हो ही जाएगा। जैसे हम इसको बागवानी विभाग को लें, बाकी कोई एनिमल हस्बेंड्री को लें, और प्रधानमंत्री की तरफ से बहुत सी स्कीमें लॉन्च की जा रही है, जिसका हम अगर फायदा लेना चाहें तो सब हम आत्मनिर्भर हो जाएंगे। उनके पास वो घोड़े के ऊपर थोड़े से सेब होते थे, हमें खुशबू आती थी, हम उनको बड़ी मिन्नतें करते थे, 1 दे दो 2 दे दो, वो कहीं आधा देते थे। अब हमें अपने घर में हो रहे हैं, लोग यहाँ आते हैं देखने के लिए। ये सेब लोग यहाँ आए हैं, इस बार भी आते हैं, पिछले साल भी आए हैं, इस बार भी हर रोज एक दो बंदा आता है जी देखने के लिए। हम अगले साल लगाएंगे। जो पिछले साल लोगों ने लगाए वो सारे यहीं से आते हैं मेरे पास, तो यहाँ से लेके जाते हैं। భారీగా మంచు కురిసిన వడగండ్ల వాన పడ్డ యాపిల్ పంట దెబ్బతింటుంది. కానీ ఒక్కసారి పంట కాపుకొస్తే రైతులకు లక్షల్లో డబ్బు వచ్చి పడుతుంది. ఎందుకంటే యాపిల్ ను ఇష్టపడిన వారు ఉండరు. వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లే చెబుతుంటారు. జమ్మూలో ఉండే బానీ లాంటి ప్రాంతాలు యాపిల్ సాగుకు చాలా అనుకూలం. పర్వత సానువుల్లో చల్లగా ఉండే చోట ఇవి పండుతాయి. అందుకే యాపిల్ మొక్కలను సైతం ప్రభుత్వమే వీరికి సరఫరా చేస్తోంది. యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా ఈ యాపిల్ పంటలు కాపాడుతున్నాయి. చేతిలో ఏదో పని ఉంటే రకరకాల ఆలోచనలకు దూరంగా ఉంటారు యువత. యాపిల్ పంట చేతికొచ్చినప్పుడు గతంలో అమ్ముకునేందుకు జనం నానా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రోజులు మారాయి. యాప్స్ రూపంలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. యాప్లో పంట గురించి అప్లోడ్ చేస్తే చాలు, వ్యాపారులే తోటల దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళుతున్నారు, లేదా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారే కొనుగోలు చేస్తున్నారు.
కశ్మీర్ లోయలో 1.25 లక్షల హెక్టార్లలో యాపిల్ పండిస్తారు. 20 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు కశ్మీర్ లోయలోనే కాదు, జమ్మూలోనూ కాస్త హిల్ ప్రాంతం కనిపిస్తే చాలు యాపిల్ సాగు చేయాలంటూ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రోత్సహిస్తోంది. యాపిల్ కు ఎటువంటి వ్యాధి రాకుండా సాగు చేసేవారికి సలహాలు, సూచనలు ఇస్తోంది.